కెరియర్లో ఏ నటుడైనా కూడా ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్నీ చేసేశాడు సునీల్. కమెడియన్గా 2002లో నువ్వే కావాలి అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత దర్శకుడు తేజ తీసిన నువ్వు నేను చిత్రంలో కూడా కమెడియన్గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త కమెడియన్ దొరికాడు అని అందరి చేత ప్రశంసలు అందించుకున్నాడు. కమెడియన్గా ఏడాదికి డజన్కి పైగా సినిమాలతో చేతి నిండా పని ఉన్నప్పటికీ హీరోగా నటించాలని కోరిక తనలో ఎక్కువైపోయింది. అందుకే అందాల రాముడు అనే సినిమాతో హీరోగా అవతారం ఎత్తాడు సునీల్. ఈ సినిమా విజయం సాధించడంతో తన నెక్స్ట్ సినిమా రాజమౌళితో మర్యాద రామన్న అనే సినిమాలో నటించగా అది కూడా సాలిడ్ కలెక్షన్లతో అదిరిపోయే విజయాన్ని సునీల్కి అందించింది. దీని తర్వాత పూల రంగడు అనే సినిమా మాత్రమే హిట్ కొట్టగా 1/2 పైగా సినిమాలు చవి చూడాల్సి వచ్చింది. దాంతోపాటు కమెడియన్గా ఇటు హీరోగా ఎదగలేకపోయాడు సునీల్. ఎవరైనా అవకాశాలు ఇవ్వకపోతారని ఎదురు చూస్తే సందర్భం కూడా ఉన్నాయి. పైగా బాడీ బిల్డ్ చేసి దాదాపు 8 ప్యాక్స్ కూడా సాధించాడు. అయినా హీరోగా సక్సెస్ కాక మళ్ళీ విలన్ అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఇక పోయినేడాది జైన సినిమాతో కలిపి 1/2 పైగా సినిమాలు తెలుగు, తమిళ్ భాషల్లో నటించగా అన్నీ కూడా మంచి విజయాలు అందుకున్నాయి. అందులో పుష్ప సినిమా కూడా ఉండటం విశేషం. మంగళం సీను అనే ఒక నెగటివ్ పాత్రలో పుష్పలో నటించగా ఇప్పుడు పుష్పతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఎన్నో సినిమాలు చేస్తున్న సునీల్ పై సోషల్ మీడియాలో ఒక రూమర్ కనిపిస్తుంది. ఉచితంగా చేసి పెడతాను అని చెప్పి సినిమాలు దక్కించుకున్నాడు అంటూ సునీల్ పై ఒక రూమర్ ఉంది. ఇందులో నిజమెంత ఉంది అంటే తక్కువే అని చెప్పవచ్చు. ఎందుకంటే మంగళం సీను పాత్ర సునీల్ కెరియర్లో గుర్తుండిపోయే పాత్రగా నిలిచింది. మరి ఇలాంటి టైంలో ఫ్రీ సినిమాలు చేయాల్సిన అవసరం సునీల్కి ఏమింది చెప్పండి.